తెలంగాణ ఏర్పాటు అనంతరం 11 ఏళ్ల తర్వాత దళిత సామాజిక వర్గానికి చెందిన ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ నియమించడంపై అడ్లూరి లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్గా పురుషోత్తం, ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా కుమార్, మహిళా యూనివర్సిటీకి వీసీలాగా దారావత్ సూర్యన్ నియమించడం పట్ల వారు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమంలో బీఆర్ఎస్ మాదిగా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం చేస్తా అని 3 ఎకరాల భూమి అని మోసం చేశారన్నారు. అన్ని వర్గాలకు మేలు జరిగేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారన్నారు. వైస్ ఛాన్సలర్ గా ఒక దళిత వర్గానికి చెందినటువంటి ముఖ్యంగా మాదిగ వర్గానికి చెందినటువంటి గౌరవనీయులు ఎం కుమార్ గారిని వీసీగా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ పెద్దలకు, ప్రభుత్వానికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గా ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ గా ఇటికాల పురుషోత్తం గారు దళిత వర్గానికి చెందినటువంటి మేధావి వర్గం, ఉన్నతమైన చదువుకున్నటువంటి పెద్దలు, మాదిగ బిడ్డ ఇటికాల పురుషోత్తం గారిని ఉన్నత మండలి విద్యామండలి వైస్ చైర్మన్ గా నియమించడం జరిగింది. అదేవిధంగా బాసర త్రివిలైటి సంబంధించినటువంటి బీసీగా మాదిగ ఉపకులానికి సంబంధించినటువంటి మోచి వర్గం చెందినటువంటి వర్గానికి అవకాశం ఇచ్చి బీసీగా నియమించడం జరిగింది బాసర త్రివిలైటికి. అదేవిధంగా మహిళా యూనివర్సిటీ బీసీగా గిరిజన వర్గానికి చెందినటువంటి ప్రొఫెసర్ దారావత్ సూర్య గారిని